హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇక్కడ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అన్నాము. ఎవరైనా అది చూసుకోలేదేమో ఒకసారి చూసుకోండి. భారతరత్న ఆర్టికల్ 18 క్లాజ్ 1 18 క్లాజ్ 1లో టైటిల్స్ ఉండవు అసలు. సో పద్మ అవార్డ్స్ 1954లో ఇన్స్టిట్యూట్ చేశారు, సస్పెండెడ్ ట్వైస్ 78, 79 ఆ ప్రాంతంలో చేశారు, తర్వాత ఇంకొకసారి చేశారు 2 సార్లు. అలాగే నెంబర్ ఆఫ్ భారతరత్న అవార్డ్స్ రెస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 5, 3A, ఒక సంవత్సరంలో 3 ఇస్తారు భారతరత్న అవార్డ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1, 2 and 3. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి ప్యూర్లీ మనకి ఇది మెయిన్స్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. ఆర్బీఐ ప్రతి సంవత్సరం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్బీఐ తాలూకా బ్యాలెన్స్ షీట్స్కి సంబంధించి అలాగే ఏ పర్టికులర్ మెజర్స్ తీసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ జీడిపి ఇంకా మెరుగవుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఒక వార్షిక నివేదికను ఇస్తుంది. దాన్ని ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ అని అంటాం. ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ని ఇచ్చింది. ఇందులో అనేక అంశాలను చెప్పింది. అంటే ప్రపంచవ్యాప్తంగా జీడిపి ఎలా ఉంది, అలాగే భారతదేశంలో జీడిపి ఎట్లా ఉంది. భారతదేశంలో జీడిపికి సంబంధించి ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఒక కమెంట్ చేశారు. ఏంటంటే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయి ఉండొచ్చు. జీడిపి నెంబర్స్లో అమెరికా $29 ట్రిలియన్ ఉంటే భారతదేశం $4 ట్రిలియన్ అయి ఉండొచ్చు. కానీ పీపీపీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తి సిద్ధాంతం ప్రకారం చూస్తే భారతదేశం అమెరికా ఆర్థిక వ్యవస్థలో సగం ఉంటుంది అనే చాలా భారీ ప్రకటన ఇది. అంటే 29 ట్రిలియన్ ఉన్నటువంటి అమెరికా పీపీపీ టర్మ్స్లో కనుక మనం చూస్తే భారతదేశం కూడా $15 ట్రిలియన్ ఉంటుందని చెప్పాడు ఆయన. సో చాలామంది దీన్ని కొంత వ్యతిరేకించారు. అయితే దీని మీద పెద్ద ఇది జరగలేదు చర్చ. కానీ ఇది ఒక రకమైనటువంటి అంశానికి దారితీస్తుంది, ఒక రకమైనటువంటి ప్రశ్నకు. అంటే అమెరికా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు, అమెరికాలో ఉన్నటువంటి మనుషులు, అమెరికాలో 100% బ్రతుకుతూ ఉంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో భారతదేశం 50% ఉన్నదా? ఇది ప్రశ్న. ఖచ్చితంగా లేదు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో అయితే ఇక్కడ పీపీపీ టర్మ్స్ గురించి మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. అది మీకు ముందు స్లైడ్స్లోకి వెళ్తుంది, అప్పుడు చెప్తాను అసలు పీపీపీ ఏంటనేది. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ముందుగా మనం న్యూస్లో ఎందుకు ఉందంటే ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇందులో భారతదేశానికి సంబంధించి కంట్రీ మానిటరీ పాలసీ, అంటే మన దేశంలో ఈ ద్రవ్య పరపతి విధానం అంటాం, ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం, పెంచడం ఇవన్నీ ఉంటుంటాయి. సో దాని గురించి చెప్పారు. అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం ఎట్లా ఉంది, రెగ్యులేటరీ ఇనిషియేటివ్స్, అంటే ఇండియాలో అనేక రంగాల్లో ముఖ్యంగా ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ నియంత్రణ పద్ధతులు ఎట్లా ఉన్నాయి, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి గురించి, ఈ అన్ని విషయాల గురించి సమగ్రంగా ఒక నివేదికను ఇచ్చింది. ఇందులో మనం 1 by 1 తీసుకుందాం. గ్లోబల్ ఎకనామిక్ సినారియో గురించి మాట్లాడింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, సింపుల్ థింగ్. సో ఏం చెప్పింది, ప్రపంచవ్యాప్తంగా జీడిపి 2024లో 3.3% మాత్రమే ఉంది. సో 2000 నుంచి 2019 మధ్య ఎప్పుడూ 3.7% పైనే ఉంది. కానీ అట్లాంటిది ఇప్పుడు ప్రపంచంలో జీడిపి 3.3%కి పడిపోయింది, లోయెస్ట్ సిన్స్ సో మెనీ ఇయర్స్. ప్రొజెక్టెడ్ గ్రోత్ 2025లో ఇంకా దారుణంగా ఉండబోతోందంట. అంటే ప్రపంచవ్యాప్తంగా 2.8% జీడిపి ఉంటుందంట, 2026లో 3% ఉంటుందని చెప్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ టెన్షన్స్, ఒక దేశం మరొక దేశంతో కొట్లాడుకోవడం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడో మొదలైంది 2014 ప్రాంతంలో, 2020 నుంచి కొంచెం 21 నుంచి ముమ్మరంగా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది కొనసాగుతూనే ఉంది, ఒక 5-6 సంవత్సరాల నుంచి. సో ఇదొక సమస్య. ట్రేడ్ ప్రొటెక్షనిజం, అమెరికా తాలూకా ఇబ్బందుల వల్ల. అంటే అమెరికా ఈ ట్రంప్ రాగానే ఏం చేసిందంటే వాళ్ళు ఒక పాలసీని తీసుకొచ్చారు. ఏంటంటే వేరే దేశాలతో చేస్తున్నటువంటి వాణిజ్యంలో భాగంగా అధికంగా వాళ్ళు పన్నులను వేయడం ప్రారంభించారు. పన్నుల శాతం అనేటటువంటిది పెరిగింది. దీనివల్ల ఇండియా, చైనా లాంటి దేశాలకు చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వస్తువుల్ని ఏ పన్నులు లేకుండా ఎక్స్పోర్ట్ చేస్తాం. అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులు మాత్రం పన్నులేసి తీసుకుంటాం. ఎందుకంటే వాడు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, మనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి. కానీ దీన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్లోబలైజేషన్, అంటే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా కొన్ని పాలసీలు తీసుకొచ్చారు. అవే ప్రొటెక్షనిజం పాలసీస్ అంటే. అలాగే హై పబ్లిక్ డెట్, ప్రభుత్వాలు కూడా చాలా ఎక్కువగా అప్పులు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజల సంక్షేమం అంటున్నారు. అప్పులు చేస్తే సంక్షేమం ఎట్లయితుందో నాకున్న చిన్న బుర్రకి ఇప్పటికీ అర్థం కాదు. అట్లనే గ్లోబల్ ఇన్ఫ్లేషన్, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధరల పెరుగుదల అనేటటువంటిది 2024లో 5.7%కి పడ్డది. 2023లో ఇదే సమయంలో 6.6% ఉంది. కానీ సర్వీస్ సెక్టర్, అంటే సేవా రంగంలో మాత్రం అధిక ధరలు ఉన్నాయి.
ముఖ్యంగా అడ్వాన్స్డ్ ఎకనామీస్లో. సో ఈ అన్ని కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా జీడిపి అనేటటువంటిది తగ్గుముఖం పట్టింది. కానీ భారతదేశం మాత్రం చాలా అద్భుతంగా పుంజుకుంటుంది. 2024-25లో 6.5% ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకనామీగా ఉన్నాం మనం. అగ్రికల్చర్ జీవీఏ అంటే వ్యవసాయ రంగంలో గ్రాస్ వాల్యూ ఎడిషన్ 4.6% పెరిగింది. ఇండస్ట్రీ కొంచెం తగ్గిన 4.3. సర్వీస్ సెక్టర్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది కాబట్టి 7.5. మొత్తం దేశంలో ఉన్నటువంటి స్థూల విలువ జోడింపులో 64% సేవా రంగం నుంచి వస్తుంది. సో ఇండియా ఈజ్ ఎ సర్వీస్ సెక్టార్ ఓరియంటెడ్ ఎకానమీ, కానీ ఇది రిలయబుల్ కాదు. అందుకే మనం ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగాన్ని చాలా అద్భుతంగా మనం తీసుకురావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అట్లానే ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ని కనుక మీరు చూస్తే ఆర్బీఐ తాలూకా బ్యాలెన్స్ షీట్ గ్రోత్ 8.2% ఉంది. అంటే ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్స్ అంటే ఆర్బీఐకి ఆదాయం ఎంత వస్తుంది, ఆర్బీఐ డబ్బులు ఎంత ఖర్చు పెడుతుంది, ఇట్లాంటివన్నీ తీసుకొని వేస్తారు. సార్ ఆర్బీఐకి ఆదాయం ఎందుకు వస్తుందంటే మరి ఆర్బీఐ బ్యాంకులకు లోన్ ఇస్తుంది కదా, వాడే ముద్రిస్తాడు, వాళ్ళే లోన్లు ఇస్తాడు. సో ఆబ్వియస్గా ఎప్పుడూ ఆర్బీఐ ప్రాఫిట్స్లోనే ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ గ్రోత్ 8.2% ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ఆర్బీఐ తాలూకా ఆదాయం 22% పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ 33% పెరిగాయట. ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఇక్కడ నుంచి విదేశాలకు డబ్బులు పంపిస్తున్నా, విదేశాల నుంచి మీకు ఇక్కడ డబ్బులు పంపిస్తున్నా, కొంత ట్రాన్సాక్షన్ కాస్ట్ పడుతుంది. ఆ డబ్బులు ఆర్బీఐ అకౌంట్లోకి వెళ్తాయి. అలాగే హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్, ఆర్బీఐ కొన్ని పెట్టుబడులు పెడుతుంది, అక్కడ రిటర్న్స్ వచ్చాయట. ఎక్స్పెండిచర్ కూడా 7.7% పెరిగింది. సో వీటన్నిటితోని కూడా ఆర్బీఐ ఆదాయం అధికంగా పెరగడం వల్ల ఆర్బీఐ దగ్గర సర్ప్లస్ క్యాష్ అంటే అధికంగా డబ్బు ఉంది. ఈ అధికంగా ఉన్నటువంటి డబ్బుల్ని దాదాపుగా 2,68,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ అమౌంట్ని ప్రభుత్వానికి ఇచ్చారు కూడా. నేను దీని మీద గతంలో వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అసెట్స్, ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి బంగారం 52% పెరిగిందట. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భారతదేశంలో పెట్టేటటువంటి పెట్టుబడులు 14% పెరిగాయి. విదేశాల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు 1.7% స్వల్పంగా పెరిగాయి. అలాగే గోల్డ్ హోల్డింగ్స్ అంటే ఆర్బీఐ దగ్గర కూడా బంగారంకి సంబంధించి హోల్డింగ్స్ ఉంటాయి. ఎందుకంటే రేపొద్దున పేపర్ కరెన్సీతో ఏదైనా ఇబ్బందులు వస్తే దానికి తగ్గట్టుగా కొంత రిజర్వ్ని మెయింటైన్ చేస్తుంది, గోల్డ్ రిజర్వ్స్ అని అంటాం మనం. ఈ గోల్డ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించి కూడా గోల్డ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు మనం రిజర్వ్ చేసుకుంటాం. 57 మెట్రిక్ టన్నులు పెరిగి ఇప్పటికీ 879 మెట్రిక్ టన్నులు ఉందట బంగారం. అలాగే లైబిలిటీస్ కూడా పెరిగాయి. ముఖ్యంగా నోట్స్ సర్క్యులేషన్లో కొంత ఎక్కువ ఖర్చు అయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో 2,000 రూపాయల నోట్లు రద్దు చేశారు, ఆ ప్లేస్లో 500 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఈ అమౌంట్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఆర్బీఐ దగ్గర నుంచి జనరేట్ అయింది కాబట్టి దాని మీద ఖర్చులు కూడా పెరిగాయని చెప్తోంది ఆర్బీఐ. అలాగే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించి మీరు చూడండి, ఒక్కొక్క టాపిక్ తీసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా జీడిపి ఎట్లా వస్తుంది, ఇలా అన్నీ అనమాట. సో కాబట్టి మీకు కొంచెం బోర్ అని అనిపించిన ఎకనామీ డ్రై సబ్జెక్టు, కానీ బోర్ దగ్గర మార్క్స్ వస్తాయి. బోర్ కొడుతుందని మనం మానేసామనుకోండి మీరు వెళ్తారు బోర్కి. కాబట్టి జాగ్రత్తగా వినాలి, ఇట్లాంటివే ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఒక సంవత్సరానికి పూర్తి స్థాయిలో లెక్క పెడతారు ఇన్ఫ్లేషన్ని. WPI ఇన్ఫ్లేషన్ ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఇది 4.6% వచ్చింది, అంటే పర్వాలేదు, బెటర్గానే ఉంది. ఇంతకుముందు 5.4 ఉండే. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఒక 8 రంగాలు ఉంటాయి ఇంపార్టెంట్ సెక్టర్స్, అందులో 3.5%. ఇందులో ఫుడ్ ఉండదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది 2.9%. అలాగే ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ 2.5% తగ్గాయట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రూడ్ ఆయిల్ ఇవి తగ్గించడం వల్ల ప్రభుత్వం కూడా 2 రూపాయలు తగ్గించింది. అలాగే మానిటరీ పాలసీ కనుక మీరు చూస్తే రెపో రేట్ని 2024-25 మొత్తం 6.5% మెయింటైన్ చేశారు. అంటే బ్యాంకులు కూడా మనకి ఇచ్చేటటువంటి వడ్డీలు కాస్త తక్కువ వడ్డీలకే ఇస్తాయి. అలాగే పాలసీ స్టాన్స్ న్యూట్రల్ తీసుకున్నారు. అంటే సాధారణంగా మనకి మానిటరీ పాలసీలో ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ, కాంట్రాక్షన్ మానిటరీ పాలసీ అని 2 ఉంటాయి. ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, దానివల్ల మనం ఎక్కువ లోన్లు తెచ్చుకుంటాం, ఎక్కువ డబ్బును ఖర్చు పెడతాం. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. 2 కాంట్రాక్షన్ పాలసీ అంటే ఇదేంది, ఇది వడ్డీ రేట్లను పెంచుతారు, దానివల్ల మనం బ్యాంకుల నుంచి తక్కువ రుణాలు తెచ్చుకుంటాం, మనీ సప్లై తగ్గుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఈ 2 చేయలేదు, న్యూట్రల్గా మెయింటైన్ చేశారు పాలసీని. అలాగే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటాం దాన్ని. మొత్తం బ్యాంకులకు వచ్చిన డిపాజిట్లో కొంత డబ్బును పక్కకు పెట్టాలి. సో దీన్ని కూడా 4% తగ్గించారు. గతంలో కాస్త ఎక్కువ ఉండేది, 4.5 ఉండేది. సో దీన్ని కూడా తగ్గించారు. దీనివల్ల న్యూట్రల్ పాలసీని ఫాలో అయింది ఆర్బీఐ. అపార్ట్ ఫ్రమ్ ద న్యూట్రల్ పాలసీ, గ్రోత్ సపోర్టెడ్గా కొన్ని నిర్ణయాలు లైక్ సిఆర్ఆర్, ఈ నిర్ణయాలను తీసుకున్నారు.
అట్లానే ఎక్స్టర్నల్ సెక్టార్ చూస్తే ఎక్స్పోర్ట్స్ చాలా స్వల్పంగా పెరిగాయి, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ మాత్రం 6% పెరిగాయి. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేసుకుంటే ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా, ప్లస్ వస్తే సర్ప్లస్, మైనస్ వస్తే డెఫిసిట్. భారతదేశం ఎప్పుడూ డెఫిసిట్లోనే ఉంటుంది. కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్కువయ్యాయి, దానివల్ల $282 మనకి ఇంపోర్ట్స్ పెరిగాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడిపిలో 1.3% ఉంది, పెద్ద ఎక్కువ కాదు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపుగా మన దగ్గర $668 బిలియన్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా, మొన్ననే IMF దగ్గర $2 బిలియన్ ముష్టెత్తుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. వీడు వచ్చి భారతదేశాన్ని కొట్టేస్తాను, చంపేస్తాను, మేమే గెలిచామంటాడు. ఆ షాహిద్ ఆఫ్రిది వాడికన్నా జర బుర్ర ఉందేమో అని అనుకున్నాను నేను మొన్నటి వరకు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఆయన కూడా క్రికెట్ ఆడాడు కాబట్టి, ఆయన కెప్టెన్ అయ్యాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు కాబట్టి కొంచెం క్రికెటర్స్కి పాకిస్తాన్లో బుర్ర ఉందని అనుకునేటోడు నేను. బుర్ర లేదని ఎప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంటారు వాళ్ళు. షాహిద్ ఆఫ్రిది మొన్న చూడండి, మొన్న ఒక ర్యాలీ చేశాడు, ఏంటంటే మేమే గెలిచాం యుద్ధంలో అని. ఇప్పుడు సాధారణంగా ఇట్లాంటివి జరుగుతాయి, రెండు దేశాల మధ్య ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవ మధ్యలోనే సద్దుమణిగినప్పుడు మేము గెలిచాం అని చెప్పుకుంటారు. ఎవరు, సామాన్య ప్రజలు చెప్పుకుంటారు. మీరు ఎక్కడైనా చూసారా మన దేశంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీనో ఇంకొకళ్ళు అలా మేమే గెలిచామని చేయడం? కానీ అక్కడ షహీద్ అఫ్రిది చేశాడు. అంటే వాళ్ళ తాలూకా మైండ్ సెట్ అర్థం చేసుకోండి. అందుకే రా బాబు జర చదువుకోండి మీరు. మీకు ఇబ్బంది అయితే పోను ఏదో కొంచెం కష్టపడినా నేర్చుకొని హిందీలోనూ కొంచెం వీడియోలు కూడా చేస్తాం మేము కూడా మీ దగ్గర ఛానల్ పెట్టి. $2 బిలియన్ మీ దగ్గర లేక IMF దగ్గర ముష్టెత్తుకొని వచ్చినారు. మా దగ్గర $668 బిలియన్ ఉన్నాయి. ఇది కూడా మేము తక్కువని ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే చైనా దగ్గర $5,000 బిలియన్ ఉన్నాయి కాబట్టి. స్టిల్ భారతదేశం కన్నా మీరు గొప్ప దేశం అని చెప్పుకుంటుంటారు. ఓకే, హౌస్ హోల్డ్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్ చూసుకుంటే నెట్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే మనకు వచ్చినటువంటి ఇన్కంలో దాదాపుగా 5% మనము దాస్తున్నామట. బ్యాంక్ క్రెడిట్ గ్రూ ఫాస్టర్ దెన్ డిపాజిట్స్ అంటే బ్యాంకుల్లో డబ్బు దాచే కన్నా బ్యాంకుల నుండి డబ్బు తీసుకోవడం పెరిగిందట. ఎందుకు పెరగదు? ఈ దిక్కుమాల యాప్లన్నీ వచ్చి స్లైస్ అని ఇంకొకటని సార్ లోన్ కావాలా, మాకు వద్దురా బాబు లోన్ అన్నా సరే ఫోన్ చేసి మనకు అంటగడుతున్నారు లోన్. సో దీనివల్ల క్రెడిట్ అనేటటువంటిది కాస్త పెరిగింది. అలాగే NPA రేషియోస్ కూడా తగ్గాయి, అంటే మొండి బకాయిలు కాస్త తగ్గాయట. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కొంత పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేశాయని చెప్తున్నాడు. అలాగే డిజిటల్ పేమెంట్స్లో అసలు అద్భుతంగా డిజిటల్ పేమెంట్స్ 34% పెరిగాయి, విలువలో అయితే 18% పెరిగాయి. UPI అయితే ఆల్ టైమ్ హై గ్లోబల్గా 48.5% గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి మొత్తం UPI పేమెంట్స్లో ఒక 100 కోట్లు జరుగుంటే ఎగ్జాంపుల్కి అందులో 48.5% భారతదేశంలో జరిగాయి. అలాగే RBI ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ కూడా ఏం చెప్తోందంటే అందరూ డిజిటల్ పేమెంట్స్ వీటిలో వాడుతున్నారు. గతంలో 60 ఉన్నది, ఇప్పుడు 64కే లేదు ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. అట్లానే కొత్త ఇనిషియేటివ్స్ని కూడా తీసుకున్నారు. జూనియర్ మనీ, మినీ మనీ, మస్కట్స్ అని చెప్పి చిల్డ్రన్ కోసం ఫినాన్షియల్ లిటరసీ కోసం పిల్లలకి ఈ యొక్క ఫినాన్సెస్ గురించి చెప్పడానికి ఒక టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. కన్జ్యూమర్ గ్రీవియన్స్ రెడ్రెసల్ అంటే బ్యాంకుల మీద వీటి పనితీరు మీద మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం కంప్లైంట్స్ ఇచ్చేటటువంటి విధంగా ఒక అంబుడ్స్మెన్ కూడా తీసుకురావడం జరిగింది. సో అలాగే రెగ్యులేటరీ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్లో భాగంగా BANK.in డిజిటల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చారు. అలాగే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు ఈ పైలట్ ప్రాజెక్ట్ 17 బ్యాంకులకి ఎంతో లక్షల మంది యూజర్స్కి ఇది ఇచ్చారట. అలాగే ఫిన్టెక్, ఎంటెక్ రిపాజిటరీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనేది చూసుకోవడానికి కొన్ని టెక్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది RBI. అలాగే సెంట్రల్లో కనుక మనం చూసుకుంటే ఈ GFD లాంటి కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి మనకి, గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం, అంటే మొత్తం ప్రభుత్వం చేసిన అప్పులు. ఇవి గతంలో 5.5% GDP ఉంటే ఇప్పుడు 4.7% తగ్గింది. అలాగే ప్రభుత్వం ఆస్తుల సృష్టి కోసం ఖర్చు పెట్టే డబ్బు 5.2% పెరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నార్మల్గా రోజువారీ ఖర్చుల కోసం ఖర్చు కూడా పెరిగింది. అలాగే స్టేట్ ఫిస్కల్ డెఫిసిట్స్ కూడా అంటే రాష్ట్రాలవి 3.2% ఉన్నాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రపంచం ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా అద్భుతంగా గొప్పగా ఉంది. 2025-26కి సంబంధించి GDP 6.5% పెరుగుతుందని RBI చెప్తోంది. ఇన్ఫ్లేషన్ 4% ఉంటుందట. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం చేసేటటువంటి అప్పులు 4.4% ఉంటాయి. ప్రభుత్వం చేసే అప్పులు మొత్తం GDPకి 50%కి సమానం అవుతుందట 2031 వరకు. ఇవన్నీ కూడా RBI తన యాన్యువల్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలు. నేను చాలా క్రోడీకరించి చిన్నగా చెప్పాను. మీరు నీట్గా నోట్స్ రాసుకుంటే ఈ UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇట్లాంటి పాయింట్స్ పడితే ఫెంటాస్టిక్గా మార్క్స్ వస్తాయి. చాలామందికి ఎకనామీలో ఎందుకు తక్కువ వస్తాయంటే ఇవన్నీ చదవకపోతే మార్క్స్ తక్కువ వస్తాయి ఆబ్వియస్గా.
అయితే ఛాలెంజెస్ కొన్ని చెప్తున్నారు. కౌంటర్ ఫీట్ కరెన్సీ దొంగ నోట్లు ఓవరాల్గా తగ్గాయి, కానీ 200 రూపాయల దొంగ నోట్లు పెరిగాయట, 500 రూపాయల దొంగ నోట్లు కూడా పెరిగాయని అంటున్నారు కౌంటర్ ఫీట్ కరెన్సీస్. సో దానివల్ల ఏం చేయాలంటే నెక్స్ట్ టైం ఇంకొక తడవ 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేస్తే సెట్ అవుతుంది మొత్తం. అట్లానే కంటిన్యూడ్ విజిలెన్స్ ఉండాలి, డిటెక్షన్ మెకానిజమ్స్ ఉండాలని చెప్పింది. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్లో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, అమెరికా తెస్తున్నటువంటి యాంటీ గ్లోబలైజేషన్ పాలసీస్ వల్ల వాణిజ్యం కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉందని చెప్తోంది. ముఖ్యంగా యుఎస్ తాలూకా టారిఫ్ పాలసీస్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. దీనివల్ల మార్కెట్ కొంత ఉడిదుడుకులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్లానే బ్యాంక్ ఫ్రాడ్ అనేటటువంటిది పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఫ్రాడ్ టోటల్గా 36,000 కోట్లు ఉందట బ్యాంకుల్లో జరిగినటువంటి ఫ్రాడ్. అది దొంగతనంగా లోన్లు పెడితేనేమి, అందులో ఉన్న ఇంకొక అంశాలు అయితేనేమి మొత్తం కలుపుకొని. అలాగే రీక్లాసిఫికేషన్, డిలేడ్ రిపోర్టింగ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రాడ్స్, అంటే గతంలో జరిగినటువంటి దొంగతనాలు, ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రిపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ నెంబర్ పెరిగిందని కూడా చెప్తున్నారు. 3, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అత్యధికంగా ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఈ లోన్ పోర్ట్ఫోలియోస్లో ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు యాక్సిస్ బ్యాంక్కి పోండి, హెచ్డిఎఫ్సికి పోండి, ఎస్బీఐకి పోండి. ఎస్బీఐలోనే మీకు 2 రూపాయలు తక్కువ అవుతుంది ఖర్చు, కానీ వాళ్ళు చేసే జాప్యం ఇవన్నీ కూడా చాలా చిరాగ్గా ఉంటాయి. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనే ఈ యొక్క లోన్ పోర్ట్ఫోలియోస్లో ఎక్కువగా ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నారు. మేబీ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇండియా టు కంప్లీట్లీ ప్రైవేటైజ్ ద బ్యాంకింగ్ సెక్టర్. తప్పేం లేదు, అది కూడా చేయొచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ హయ్యెస్ట్ ఫ్రాడ్ వాల్యూస్, అంటే మొత్తం డబ్బుల్లో 100 కోట్లు ఉందనుకోండి, అందులో ఒక 70 కోట్లు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనే జరిగాయి. కానీ నెంబర్ ఆఫ్ కేసెస్లో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి కొంత ఫ్రాడ్ అనేటటువంటి నమోదైంది. అలాగే ఇంటర్నెట్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్లో కనుక మనం చూస్తే ఫుడ్ ప్రైసెస్ అనేటటువంటివి, వాలటైల్ ఫుడ్ ప్రైసెస్ కొంత ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఇబ్బంది పెడుతున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేటటువంటి తక్కువే ఉంది. సో ఇండస్ట్రియల్ గ్రోత్లో ఇన్ఫ్లేషన్ ఇలాగే ఎక్కువగా ఉంటే కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి ఇన్ఫ్లేషన్ ట్రెండ్ అయితే కరెక్ట్గానే ఉంది. ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏంటంటే ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అప్పు ఒక సంవత్సర కాలంలో జీడిపికి ఎంత సమానం అంటే ఈ సంవత్సరానికి ఇంత. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసినప్పుడు అది ఎక్కువగా ఆస్తుల సృష్టికి ఆ డబ్బులను వాడాలి, అంతేగాని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఉచితంగా ఇవ్వకూడదు. సో ఇట్లాంటి పాయింట్స్ ఒకటి చెప్పారు. అలాగే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులకు సంబంధించి ఇది వ్యవసాయ ఉత్పత్తుల ప్రొడక్షన్ని, అవుట్పుట్ని కొంత ఇంపాక్ట్ చేసేటటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ అద్భుతంగా నడుస్తున్నాయట. అలాగే లాంగ్ టర్మ్లో కనుక మనం చూసుకుంటే అద్భుతమైన పెట్టుబడులు పెడితే ఈ రంగం ఏదైతే ఉందో క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ బాగానే నడుస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించి ఏ మెజర్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి. దీనివల్ల అగ్రికల్చర్, లాజిస్టిక్స్ అంటే కోల్డ్ చైన్స్, వేర్ హౌసెస్ కనుక పెడితే కొన్ని పండ్లు, కూరగాయలు ఇట్లాంటివి పాడవకుండా కొంచెం ఎక్కువ రోజులు పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే దీనివల్ల మార్కెట్లో అవి సరఫరా కరెక్ట్గా జరిగి రేట్లు తగ్గుతాయి. అట్లాగనే ఎంఎస్పీని కరెక్ట్గా ప్లాన్ చేయాలి. బఫర్ స్టాక్స్ని ఈ సీజన్లో కొన్ని సీజన్స్లో మనకి రేట్లు పెరుగుతాయి. ఉదాహరణకి డిసెంబర్ ఆ నెల వచ్చేటటువంటి సమయానికి ఆనియన్స్, ఉల్లిపాయల రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో బఫర్ స్టాక్ పెట్టుకుంటే మనం రిలీజ్ చేస్తే ఈ ఉల్లిపాయ రేట్లు పెరగకుండా ఉంటాయి. సో ఇట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ వస్తుంది ఈ ప్రాబ్లం. అట్లాగనే ఫినాన్షియల్ సెక్టర్ రెసిలియన్స్లో చూస్తే ఆర్బీఐ మ్యూల్ హంటర్ ఏఐ అని తీసుకొచ్చారు. ఇదేంటంటే దొంగ అకౌంట్లు ఉంటాయి, బ్యాంక్ ఫ్రాడ్స్, వాటిని కనిపెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చారు. అక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ని కూడా ఎంటెక్ రిపాజిటరీ అని చెప్పేసి ఈ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయడానికి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో, డిజిటల్ పేమెంట్స్లో దీన్ని వాడుతున్నారు. అట్లానే డిజిటల్ ఇన్నోవేషన్స్తో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని, ట్రాన్సాక్షన్స్ ఎఫిషియన్సీని పెంచడానికి తీసుకొచ్చారు. డిజిటల్ కరెన్సీని చాలా అద్భుతంగా వాడతారట. అలాగే క్యాష్ డిపెండెన్సీని తగ్గించాలా, యాంటీ మనీ లాండరింగ్ చేయాలంటే ఒక్కటే, ఆన్లైన్లో మనం ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేసి క్యాష్ కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా కౌంటర్ ఫీట్ కరెన్సీ తగ్గుతుంది. యూపీఐలో మనం దొంగతనంగా పేమెంట్స్ చేయడానికి ఉండదు కదా, కరెక్ట్గా ఉంటుంది. సో టెక్నాలజీ డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఫినాషియా ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రాడ్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. అలాగే ఎక్స్టర్నల్ సెక్టార్ డైవర్సిఫికేషన్ చూస్తే కనుక మల్టీలేటరల్ ట్రేడ్, అంటే ఎక్కువ దేశాలతో ఈ ఏమంటాము వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని అంటున్నారు, ద్వైపాక్షికంగా, బహుపాక్షికంగా కూడా. దాంతోపాటుగా ఫారెక్స్ రిజర్వ్స్ని ఇంకా బలంగా చేయాలి. $668 బిలియన్ కాదు, ఒక $1,000 బిలియన్ వరకు కూడా ఉండాలి. అట్లానే క్వాలిటీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్
మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ కనెక్టివిటీ కోసం వాడాలి. అలాగే క్లైమేట్ అడాప్టేషన్, అంటే ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పుల వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది, దీన్ని కొంచెం తగ్గించాలి. ఈ తగ్గించాలంటే గ్రీన్ బాండ్స్ తీసుకురావాలి. ఈఎస్జీ కంప్లైంట్ ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని COP26 ప్యారిస్ సమ్మిట్ ఇట్లాంటి వాటిలో చెప్పాం మనం. సో వానికి అనుగుణంగా అలాగే క్లైమేట్ రిస్క్ని అసెస్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకాల వర్షాలు వస్తాయి, దీనివల్ల వ్యవసాయ రంగంలో ఏ ప్రాబ్లం ఉంటుంది, దీనివల్ల బ్యాంకింగ్ సెక్టర్ మీద ఏ ఉంటుంది, ఇట్లా బ్యాంకింగ్ సూపర్విజన్ కానీ క్రెడిట్ అప్రైజల్ ఇట్లాంటివన్నీ చూసుకొని ఈ రిస్కుల్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కనుక చేయగలిగితే భారతదేశం 6% జీడిపి కాదు 8% జీడిపితో ముందుకు పరిగెడుతుంది. ఖచ్చితంగా ఇంకొక 30-40 సంవత్సరాల్లో చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థలతో ధీటుగా ఎదిగేటటువంటి అవకాశం భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వేరే చోటకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశంలోనే కనుక వ్యాపారాలు చేయగలిగితే ఖచ్చితంగా భారతదేశం ఒకప్పటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది తెచ్చుకోగల కెపాసిటీ ఉంది. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఒకసారి సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే డిస్కస్ ద కీ పాలసీ మెజర్స్ నీడెడ్ టు మేనేజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎన్హాన్స్ ఫైనాన్షియల్ సెక్టర్ రెసిలియన్స్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ గ్రోత్ ఇన్ ఇండియాస్ ఎవాల్వింగ్ ఎకనామిక్ అండ్ క్లైమాటిక్ ఛాలెంజెస్. ఇది ఇప్పుడే ఇచ్చాను క్వశ్చన్, గతంలో ఇచ్చిన ప్రశ్న కాదు. ఇలాంటివి అడుగుతాడు, సో దెబ్బ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మొత్తం వీడియోలో చూపించినటువంటి స్లైడ్స్లో ఉన్నాయి. సో పీపీపీ టర్మ్స్ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా భారతదేశానికి బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని అనుకోవచ్చు. అంటే ఇందాక పీపీపీ ఒకటి చెప్తా అన్నాను కదా, సో ఈ క్లాస్లో అది స్లైడ్ వేయడం మర్చిపోయాను. నాకు తెలిసి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాజ్ ఇట్స్ ఎ బిగ్గర్ టాపిక్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.